దేవుళ్ళ పూజలో తప్పనిసరిగా కర్పూరాలను ఉపయోగిస్తూ ఉంటారు. పూజ అంతా అయిపోయిన తర్వాత చివర్లో కర్పూరంతో దేవుడికి ఆరతి ఇస్తూ ఉంటారు. పూర్వకాలం నుంచి కర్పూరంని వినియోగిస్తున్నారు. కర్పూరంని ఉపయోగించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయట. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గులాబీ పువ్వులో కర్పూరంని ఉంచి తర్వాత సాయంత్రం పుష్పంలో ఒక కర్పూరం నుంచి వాటిని దుర్గాదేవికి సమర్పించాలి. ఇలా చేస్తే ఆకస్మిక డబ్బును పొందవచ్చు. అలాగే అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి పొందవచ్చు. ఈ పనిని కనీసం 43 రోజుల పాటు చేయడం వల్ల సానుకూల ప్రభావాలను పొందవచ్చు. అలాగే రాత్రిపూట వంటగదిలో పనిచేసిన తర్వాత లవంగాలు, కర్పూరం రెండింటిని వెండి గిన్నెలో వెలిగించాలి. ప్రతిరోజు ఈ పని చేస్తే జీవితంలో తప్పకుండా డబ్బు కొరత ఉండదని, ధాన్య కొరత ఉండదని, మీ ఇంట్లో ఎల్లప్పుడూ శ్రేయస్సు ఉంటుందని అంటారు. అలాగే ప్రతిరోజు దేవుళ్ళను పూజించేటప్పుడు వారి ముందు తప్పనిసరిగా కర్పూరంని వెలిగించాలి. ఉదయం, సాయంత్రం 2 పూటల కర్పూరం వెలిగించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. అలాగే ఇంట్లో ఉండేవారు వ్యాధుల నుండి బయటపడతారని అంటూ ఉంటారు. ఇంట్లో ఆనందం, శాంతి, సానుకూలత శక్తి కోసం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నెయ్యిలో కర్పూరం నానబెట్టి దాని సువాసనను ఇల్లు అంతటా వ్యాప్తి చేయాలట. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి పోతుందని, పరస్పర ప్రేమ ఇంటి సభ్యుల మధ్య ఉంటుందని చెబుతారు. అలాగే భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవ ఉంటే కర్పూరం నివారణ ప్రభావవంతంగా ఉంటుందట. అయితే ఇందుకోసం భార్య కర్పూరం రాత్రి భర్త దిండు కింద ఉంచాలట. తర్వాత మొదటి రోజు ఉదయం లేచిన తర్వాత ఆ కర్పూరంని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య ప్రేమ మరియు శాంతి ఎల్లప్పుడూ ఉంటుందట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్, అదేవిధంగా వీడియోని లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.